హీమోఫిలియాలో ఫిజియోథెరపిస్ట్ ఎంతవరకు వాళ్ళ సహకారం ఉంటుందో ఏంటో మన ఫిజియోథెరపిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ తరుణ్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి, అసలు హీమోఫిలియాకి ఫిజియోథెరపిస్ట్ సహకారం అవసరమా, ఉంటుందా? ఎస్, నార్మల్గా హీమోఫీలియా పేషెంట్స్కి ఫిజియోథెరపీ ఎలా అవసరం పడుతుంది అంటే నార్మల్గా జాయింట్ ప్రివెన్షన్ అట్లాంటివి కోసం, జాయింట్ డ్యామేజ్ అయిన తర్వాత మనం ప్రివెంట్ చేసుకోవడానికి, దాని తర్వాత ఆ జాయింట్లో బ్లీడ్ వచ్చిన తర్వాత రీహాబిలిటేట్ చేసుకోవడానికి, దాని తర్వాత సేఫ్టీ ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలి అవి మనం చెప్తామన్నమాట పేషెంట్స్కి. ఈ హాస్పిటల్లో ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది? మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు, ఏంటి? సో నేను అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. కానీ టుడే హీమోఫీలియా వరల్డ్ డే కాబట్టి ఈ రోజు నుంచి మనం హీమోఫీలియా పేషెంట్స్కి స్పెసిఫిక్గా డిపార్ట్మెంట్, ఇంకా హీమోఫీలియా పేషెంట్స్ని స్పెసిఫిక్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఇక్కడ మనం ప్రీవియస్గా కూడా చాలా ఫిజియోథెరపీ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్కి దాంట్లో మనం డిఫరెంట్ ఫేసెస్లో క్యాన్సర్ థెరపీకి పేషెంట్స్కి ఫిజియోథెరపీ ఇచ్చాము. అది కాకుండా వారిని ఫేసెస్ వైజ్ డివైడ్ చేసి ప్రతి స్టేజెస్ వల్ల, లైక్ కీమోథెరపీ స్టేజ్, రేడియేషన్ థెరపీ స్టేజ్, సర్జరీ తర్వాత కూడా ఫిజియోథెరపీ సర్వీసెస్ని మేము పేషెంట్స్కి ఇచ్చాము.